బుద్ధ విగ్రహాన్ని చూడడానికి రాయగిరి కొండలో శిలగా ఉన్నప్పుడు ఎంతమంది వెళ్ళి చూసి వచ్చారు దాన్ని చెప్పండి. రాయగిరి కొండకి ఎవరైనా వెళ్ళి చూసి వచ్చారా? కానీ ఆ రాయగిరి కొండలో ఉన్నటువంటి శిల బుద్ధ విగ్రహంగా శిల్పంగా మారడానికి ఎన్ని ఉలి దెబ్బలు తిన్నది. ఈరోజు దేశాలు దాటి విదేశాల నుంచి యావత్ ప్రపంచం నుంచి మన బుద్ధ విగ్రహాన్ని చూడడానికి వస్తున్నాం. అదొక పర్యాటక కేంద్రం. ఈరోజు నేను ప్రయోజకుడిని కాకపోతే నన్ను చూడడానికి ఎవరు రారు, నన్ను ఇన్వైట్ చేయడానికి ఎవరు రారు. నేను ప్రయోజకుడిని అయినాను కాబట్టి సమాజం నన్ను గుర్తించింది. మీరు కూడా ప్రయోజకులు అయినప్పుడు మాత్రమే సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. అదృష్టంగా భావించాలి మీరందరూ. మీ కళాశాలకి ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యాపక బృందం అందరూ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని, ఇండివిజువల్ అటెన్షన్ తీసుకొని లాస్ట్ డ్యూటీతో రిటైర్మెంట్ కాబోతున్నారు. ఆయన కనబడుతున్నటువంటి శ్రద్ధ అంతా ఇంత కాదు. ఆయన ఎన్నోసార్లు నాకు ఫోన్ చేయడానికి 4 సార్లు ఆలోచించి ఒకసారి ఫోన్ చేసి పెట్టేసేవారు. ఎందుకంటే నేనే బిజీలో ఉంటాను, ఫోన్ అటెండ్ చేస్తానో లేదో అని. ఎందు గురించి? ఆయన గురించి కాదు, ఆయన గురించి ఏదో అడగడానికి కాదు, మీ గురించి, పిల్లల గురించి. మీకు ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వాలి, మీకు అవార్డులు ఇవ్వాలి, రివార్డులు ఇవ్వాలి, మిమ్మల్ని ప్రోత్సహించాలి అని మీ సొంత తల్లిదండ్రులకు కూడా ఎంత ఉందో లేదో నాకు తెలియదు. కానీ ప్రధానాచార్యులు గారు అంజయ్ గౌడ్ గారికి నిజంగా మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ శ్రద్ధ ఉంది. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్. ఎందుకంటే ఆయనను అభినందించడానికి నా వయసు సరిపోదు. నేను ఆయనకు శిష్యులు లాంటి వాడిని, ఆయన నాకు గురువు లాంటి వాళ్ళు, గురు పూజ్యులు. వారందరినీ అభినందించాలంటే నేను వారికంటే వయసులో పెద్దవాడిని అయి ఉండాలి. నేను వారికి బిడ్డ లాంటి వాడిని. నేను ఇప్పటికీ కూడా నా జీవితంలో నేను అనుకుంటాను, ఇంకా నేను చదువుకోవాల్సింది, ఇంకా నేను నేర్చుకోవాల్సింది. చదువుకోవాల్సింది అంటే సమాజాన్ని చదవటం, సమాజంలో గెలవటం, సమాజం అనే పరీక్షలో సక్సెస్ కావటం, గోల్డ్ మెడలిస్ట్ సమాజంలో పొందటం అనే దానికి ఇంకా నేను నేర్చుకోవాల్సింది సమాజంలో ఎంతో ఉంది. ఈ సమాజంలో నా ముందర నిల్చున్నటువంటి, నా ముందర కూర్చున్నటువంటి ప్రతి కస్టమరు నాకు ఒక లెక్చరర్ అనుకుంటాను, నేను ఒక ఉపాధ్యాయుడు అనుకుంటాను. కస్టమరు వాడికేం తెలుసు అనుకున్నాను. నేను కంపెనీ పెడితే వచ్చిన వాడు కస్టమరు, నేను కంపెనీ పెడితే వచ్చిన వాడు ఏజెంటు, నా కింద పనిచేసేవాడు వాడికంటే నాకు ఎక్కువ తెలుసు నేను అనుకోను. సమాజం అనే కళాశాలలో నేను విద్యార్థిని, నా ముందర నేను కూర్చున్న ప్రతి వ్యక్తి నాకు ఒక ఉపాధ్యాయులు లాంటి వాడే. నేను ప్రతి మనిషి నుంచి కూడా ఒక ప్లస్ పాయింట్ నేర్చుకుంటాను. నేను భగవంతుడు ప్రతి మనిషికి ఒక ప్లస్ పాయింట్ ఇస్తాడు. ప్రతి మనిషికి కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అందరికీ అన్ని ప్లస్ పాయింట్స్ ఉండవు, అందరికీ అన్నిట్లో నైపుణ్యత ఉండదు. కొందరికి సైన్స్లో ఉంటుంది, కొందరికి కామర్స్లో ఉంటుంది, కొందరికి పాటల్లో ఉంటుంది, కొందరికి సంగీతంలో ఉంటుంది, కొందరికి ఉపన్యాసంలో ఉంటుంది, కొందరికి ఆటల్లో ఉంటుంది. అలా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది, ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఉంటుంది, ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. మీరు అన్ని నాకే తెలుసు అనుకోకుండా మీరు మాట్లాడే ప్రతి వ్యక్తి నుంచి కూడా ఒక కొత్త విషయం for your kind information. House wiring also, house wiring, plumbing అన్ని చేశాను నేను. సో దేనికి కూడా వెనకాడలేదు. జీవితంలో నాకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకొని ప్రతి మెట్టు ఎక్కి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇంత దూరం రావడం జరిగింది. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి వ్యక్తి నుంచి కూడా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి.
అలా మీరు ఒక 100 మంది నుంచి 100 కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు మీ దగ్గర 100 కొత్త విషయాలు 100 ప్లస్ పాయింట్స్ ఉంటాయి మీ దగ్గర. అప్పుడు మీరు ఒక పరిపూర్ణ వ్యక్తిగా, ఒక సంపూర్ణ వ్యక్తిగా, ఒక లెజెండ్గా తయారవుతారు. మీరు లెజెండ్ ఎప్పుడవుతారు? వెన్ యూ విల్ ఏ బెటర్ స్పీకర్, ప్లీజ్ బీ సైలెన్స్. వెన్ యూ విల్ ఏ బెటర్ స్పీకర్, చెప్పండి. మీరు మంచి స్పీకర్ ఎప్పుడవుతారు? మీరు మంచి స్పీకర్ ఎప్పుడవుతారు? వెన్ యు ఆర్ ఏ గుడ్ లిజనర్. మీరు బాగా వినగలిగినప్పుడు మాత్రమే మంచి స్పీకర్ అవుతారు. మీరు బాగా వినలేదనుకోండి, ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు పాఠం చక్కగా వినలేదు, సమాజంలో తల్లిదండ్రులు చెప్పినప్పుడు చక్కగా వినలేదు, ఎదుటివాడు మాట్లాడినప్పుడు వినలేదు అనుకోండి, మీరు మాట్లాడడానికి ఏముండదు. జీవితాంతం మీరు తిట్లు తినాల్సిందే. సో ఈ కళాశాల మీద నాకున్నటువంటి అభిమానం, ఈ కళాశాల ఇచ్చినటువంటి విద్యాబుద్ధులతో నేను ప్రయోజకుడిని అయ్యాను కాబట్టి నా వంతు కృతజ్ఞతగా ఈ గ్రామానికి, ఈ కళాశాలకి, ఈ దేశానికి నా వంతు సహాయంగా ఎన్నో కార్యక్రమాల్ని ఈ గ్రామంలోనే కాదు యావత్ దేశంలో చేస్తా ఉన్నాం. మేము భారతదేశం మొత్తంలో కూడా అన్ని చోట్ల కూడా మేము ఇలాంటి యాక్టివిటీస్ చేస్తా ఉన్నాము ఆర్గనైజేషన్ తరఫున. ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా మా ఎక్స్పెక్టేషన్స్ మేరకు, మీ ఉపాధ్యాయుల ఎక్స్పెక్టేషన్స్ మేరకు, మీ తల్లిదండ్రుల యొక్క కళలు నెరవేర్చడానికి, మీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి కష్టపడి చదివి మంచి ర్యాంకులు సంపాదించి ఈ గ్రామానికి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, మీ అందరికీ ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలని, ఈ సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయులకి, సభ్యులందరికీ, అధ్యాపక బృందానికి అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని సిద్ధించాలని, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.